అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే మీ ముందర ఉర్లగడ్డతో మంచి టేస్టీగా ఉండే పచ్చికారం ఉర్లగడ్డ వేపుడుతో వచ్చేసానండి. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక రోల్లో ఒక 6 పచ్చిమిరపకాయలని ఈ విధంగా సగం చేసుకుని కట్ చేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే బాగా కచ్చా పచ్చాగా దంచుకుందాం మనము. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీంట్లో ఎక్కువ మసాలాలు ఏమి ఉండదు. ఇదే మనకు మెయిన్ మసాలా. టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ విధంగా తెచ్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ పచ్చిమిరకాయలో ఒక 7 తెల్లగడ్డ పాయలను వేసుకుని ఇది కూడా మనము మొత్తం మిక్స్ చేసి కచ్చా పచ్చగా దంచుకుందాము. ఇది దంచుతుంటేనే మనకు మంచి అరోమా ఫ్లేవర్ అయితే వస్తుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా కచ్చా పచ్చగా బాగా మెత్తగా నూరేయాలి. చూసారు కదా, ఈ విధంగా మనకు ఉంటుంది. దీన్ని ఏం చేద్దామంటే పక్కన ఒక ప్లేట్లో తీసి పెట్టేద్దాము. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో ఒక 2 చెంచాల నూనె అయితే పోసుకున్నానండి. నూనె అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది మనకు, వేపుడు అన్నాం కదా. నూనె వేడెక్కిన తర్వాత ఉద్దిపప్పు ఆవాలు వేసుకుందాం ఒక 1/4 టీ స్పూన్. అలాగే ఒక స్పూను పచ్చిశనగపప్పు అండి. పచ్చిశనగపప్పు దీంట్లో టేస్ట్ చాలా బాగుంటుంది. అక్కడక్కడ మనకు పంట కింద వస్తుంటే నమ్మలేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్క 2 సెకండ్ల అలాగా మనకు ఉద్దిపప్పు ఆవాలు చిటపట్లాడిన తర్వాత అలాగే మనం వేసిన పచ్చిశనగపప్పు లైట్గా కలర్ మారేంత వరకు ఒక 2 సెకండ్లు అలా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకును వేసుకుందాము. కరివేపాకు కూడా వేపులో చాలా బాగుంటుందండి. దాని ఫ్లేవర్ అనేది ఉల్లగడ్డలకు పెట్టడం వల్ల. అది కూడా ఒక్క సెకండ్ అలాగా ఫ్రై చేసుకుందాం మనము. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. రసమన్నంలో కానీ పప్పన్నంలో కానీ చాలా హైలైట్గా ఉంటుంది. చేద్దామంటే ముందుగానే మనం క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఉర్లగడ్డలు ఉన్నాయి కదా. నేనైతే ఉర్లగడ్డలు ఒక 300 గ్రాములు తీసుకున్నానండి. ఈ విధంగా 1/2 ఇంచ్ బిట్లుగా కట్ చేసుకున్నాను. మీకు ఏ షేప్ కావాలని కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్యాన్లో వేసిన తర్వాత నూనెలో దీన్ని ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి మనము. ఉర్లగడ్డలు మనకు ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుంది. మనం పసుపు ఒక 1/4 టీ స్పూన్ అయితే వేసుకోవాలండి. అలాగే మనకు రుచి తగ్గ ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ప్యాన్లో మనం 4 పక్కల మనం వేసిన ఉప్పు పసుపు మొత్తం ముక్కలకు ఉర్లగడ్డ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో నీళ్లు పోయాం కాబట్టి మనం వేసిన నూనె అలాగే ఉప్పు పసుపు మొత్తం బాగా ఉర్లగడ్డలకు పడితే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బాగా ఊరుతాయండి. అందుకే ఒక 5 నిమిషాలు దీన్ని అలాగే మీడియంలో పెట్టి మనం బాగా మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఇప్పుడు మూత తీసి ఇంకోసారి మనం బాగా కలుపుకుందాము. ఎందుకంటే మనము నీళ్ళు పోయాం కాబట్టి మనకు ఉర్లగడ్డలని ఒకేసారి బాగా ఉడకాలి కాబట్టి మనం ఆ నూనెలోనే బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని అయితే మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని మనం ఉర్లగడ్డలను బాగా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకు ఇలా కలపడం వల్ల ఉర్లగడ్డలు ఒకేసారి కుక్ అవుతాయి. ఒక్క 2 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము. 2 నిమిషాల తర్వాత చూద్దాం. ఇంకోసారి బాగా కలుపుకుందాం మన ఉర్లగడ్డల్ని. ఎందుకంటే మనం ఉర్లగడ్డలు ప్యాన్లో 4 పక్కల కలుపుకోవడం వల్ల మనకు అన్నీ ఒకేసారి కుక్ అవుతాయి. లేదంటే కొన్ని అలాగే ఉండిపోతాయి పచ్చిగా. ఇప్పుడు మనము రోట్లో దంచుకున్న పచ్చికారం ఉంది కదా, పచ్చిమిరకాయలు అలాగే జీలకర్ర తెల్లగడ్డలు వేసి ఆ కారాన్ని మనం ఉల్లగడ్డలు వేసుకుందాము. ఇప్పుడు ఉల్లగడ్డలు అనేది మనకు 50% అయితే కుక్ అయినాయి. ఇంకొక 50% మనం ఈ మసాలా వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒక్క 5 నుంచి 6 నిమిషాలు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం వేసిన ఈ పచ్చికారం మసాలా అయితే ఉల్లగడ్డల్లో పట్టాలి కదా, అందుకే నేను సిమ్లో పెట్టేశాను. మీడియంలో పెట్టినా కూడా మనకు అడుగు పట్టేస్తుంది. ఈ విధంగా మనం వేసిన పచ్చికారం మొత్తం ఉల్లగడ్డలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఒక్క 2 నిమిషాలు అలా పెట్టేసి ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర వేసుకుందాము. మళ్ళీ ఇంకోసారి అయితే కలుపుకోవాలి ప్యాన్లో. ఇది పల్లెటూరులో ఎక్కువగా చేస్తుంటారండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వాళ్ళు ఎక్కువ మసాలాలు వాడరు. ఈ విధంగా సింపుల్గా పచ్చిమిరకాయలు తెల్లగడ్డ జీలకర్ర వేసి దంచుకునే విధంగా వేసేస్తుంటారు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చాలా అల్టిమేట్గా ఉంటుంది. కొద్దిగా చాట్ మసాలా అండి, నేనైతే చాట్ మసాలా తీసుకున్నాను. మీకు అది స్కిప్ చేసేయచ్చు. కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. నిమ్మకాయ అనేది ఎక్కువగా పిండకూడదండి. ఒక చిన్న నిమ్మకాయలో సగభాగం మాత్రమే పిండుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కువ పులుపు పడినా కూడా మనం అనుకున్న టేస్ట్ అయితే రాదు. మనకు లైట్గా అక్కడక్కడ పులుపుగా వస్తుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆ పచ్చిమిరకాయలకు మనం వేసిన పచ్చిశనగపప్పుకు ఆ జీలకర్ర వాసనకు ఆ తెల్లగడ్డ వాసనకు అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మన వేపుడు అనేది. చాలా సింపుల్గా చేసుకోవచ్చింది ఇది. చూసారు కదా, మన పచ్చికారం ఉర్లగడ్డ వేపుడు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అదిరిపోతుందండి. దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము. చూడ్డానికి ఎంత బాగుంది కదా. పప్పన్నంలో కానీ రసమన్నంలో కానీ పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ మీ.